దేవుని సంకల్పం, దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎటువంటిది? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. దేవుని నామానికి స్తోత్రం కలుగు. ఈ చిత్తాన్ని మనం అనుసరించాలంటే, ఈ చిత్తాన్ని మనం జరిగించాలంటే, మొదట ఒక వ్యక్తి ఈ చిత్తాన్ని జరిగించాలంటే ఆ వ్యక్తి రూపాంతరపు అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆ మనిషే మారాలి, ఇంకా వేరే మనిషి కాదు. ఆ మనిషే, కానీ ఆ మనిషి కాదే అన్నట్లు ఉండాలి. రూపాంతరపు అనుభవం అంటే మనకు బాగా తెలుసు, గొంగళి పురుగు. గొంగళి పురుగు దాన్ని చూస్తేనే చాలామంది అసలు చేదరించుకుంటారు. అది రూపాంతరం చెందిన తర్వాత, సీతాకోకచిలుకగా మారిన తర్వాత దాన్ని చూస్తే ఎంత సంతోషం వేస్తుందో చూడండి. రూపాంతరపు అనుభవం అంటే అది. అంటే ఒకటే వ్యక్తి, ఒకటే. వేరే సీతాకోకచిలుక వేరు కాదు, గొంగళి పురుగు వేరు కాదు. అదే గొంగళి పురుగు సీతాకోకచిలుకగా ఎలాగైతే మారుతుందో, విశ్వాసులు అని చెప్పుకునేవారు కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, అక్కడ ఏముంది? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారాలి. ఏంటి మనస్సు మారాలి? యేసుక్రీస్తు ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది అదే, మీరు మారు మనస్సు పొందండి. మనం ఈ మాట అనగానే ఆల్రెడీ మేము మారు మనసు పొందాం కదా, బాప్తిసం పొందాం కదా అని మనం అనుకుంటాం. సహజంగా విశ్వాసులందరూ చాలామంది, మనమంటే మనం అని కాదు, చాలామంది విశ్వాసులు మేము మారు మనసు పొందాం కదా అనుకుంటారు. కానీ వాళ్ళు పొందవలసిన మారు మనస్సు ఉంది. ఇంకా వారు జీవార్థమైన మారు మనసు పొందారు, కానీ రక్షణార్థమైన మారు మనసు ఇంకా పొందవలసి ఉంది. మరి మారు మనసు, ఆ మారు మనస్సు రక్షణ అనుభవం పొందిన వారితోనే కదా ప్రకటన గ్రంథంలో 5 సంఘాలకు లేఖలు వ్రాస్తూ సంఘ దూతలతో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నీవు మారు మనస్సు పొందు అంటున్నాడు కదా.